వైసీపీ నేత కాకుమూర్ సునీల్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని ఉదయగిరి నియోజకవర్గం బీసీసెల్ అధ్యక్షులు మానం వస్తానయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 2 సంవత్సరాల నుంచి బీసీలను చిన్నచూపు చూడడం, బీసీలపై అక్రమ కేసులు పెట్టడం, బీసీలపై దాడులు చేయించడం హేయమైన చర్య అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే కూటమికి బీసీలు గట్టిగా బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. మానం వస్తానయ్య ఉదయగిరి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాను. నిన్న జరిగిన సంఘటన బీసీల మీద కాకుమూర్ సునీల్ మీద అరెస్ట్ చేయడం, దాడులు చేయడం, బీసీలు అంటే కూటమి ప్రభుత్వానికి చాలా చిన్నచూపుగా చూడడం చాలా బాధాకరమవుతుంది. ఇదే గవర్నమెంట్ శాశ్వతంగా ఉంటుందని వాళ్ళు తీవ్రంగా రెచ్చిపోయి కూటమి ప్రభుత్వం ఈరోజు బీసీలను కక్ష సాధింపులుగా ప్రతి ఒక్కరిని కూడా అరెస్టులు చేయడము, దాడులు చేయడము, ఎక్కడ పడితే అక్కడ ఇది చేయడము, ఎవరైనా నోరెత్తి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా నొక్కేసే ప్రయత్నం చేయడము, ఈ రకంగా ఇన్ని ఇబ్బందులు పెట్టడము చాలా బాధాకరము. దీన్ని మేము తీవ్రంగా బీసీలు అందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా సరే ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఇంత తీవ్రంగా ఇది చేయడం చాలా బాధాకరమైన విషయము. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తారో చేయని, ఎన్ని చేసినా ఇబ్బంది లేదు. అన్నిటికీ ఎదుర్కొనేదానికి మా అధిష్టానం, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు మేమందరం కూడా కట్టుబడి మేమందరం కూడా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాము. బీసీలందరం కూడా దేనికి వెనక్కి తగ్గకుండా మొత్తం మీద మేమందరం కూడా గట్టిగా పట్టుదలగా నిలబడి దేనికైనా సిద్ధపడి మా నాయకుడు, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మా గవర్నమెంట్ వస్తుంది, మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము చూపించేది మేము చూపిస్తాము. మా నియోజకవర్గంలో మా రాజగోపాల్ రెడ్డి గారు, మా నియోజకవర్గం ఇన్ఛార్జి రాజగోపాల్ రెడ్డి సార్ గారు మాకు గట్టిగా అండగా నిలబడున్నాడు. ఆయనకు అండగా కూడా మేమందరం కూడా బీసీలందరం కూడా గట్టిగా కష్టపడి ఆయన్ని కూడా మేము రేపు గెలిపించుకొని మా శాసనసభ్యుడిగా గెలిపించుకుంటాము. మా అధిష్టానానికి ఒప్పచెప్పి ఆయన్ని కూడా ఎమ్మెల్యేగా చేసుకొని మేము జగన్మోహన్ రెడ్డికి ఆయన కూడా కానుక ఇచ్చుకొని బీసీలందరం కూడా ఒక తాటి మీద ఉంటాము. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మాకు ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము కేసులకు భయపడేది లేదు, దేనికి భయపడలేదు. పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి, మేమేం తప్పు చేయట్లేదు. కొరకొరకనే మమ్మల్ని ఇచ్చేస్తున్నారు. ఈరోజు కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కొడుకుని ఈరోజు అక్రమంగా లిక్కర్ కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. బీసీలు ఎంతోమందిని ఇంతకుముందు ఎమ్మెల్సీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్ అతను కూడా అరెస్ట్ చేశారు. కొట్టడము, అరెస్ట్ చేయడము ఎన్నో జరిగినాయి. కానీ ఇంతవరకు మేమేమి సరే ఎన్నెన్నో మీరు చేసుకుంటున్నాండి. మేము మళ్ళీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చెప్పడం, బీసీలకి మేము టీడీపీ తప్పకంగా ఏ పార్టీ అండగలేదు, టీడీపీ బీసీలను బాగా ఇది చేస్తుందని ఇది చేసేది. ఇలాంటి అరెస్ట్ చేయడము, ఇట్లాంటి అది చేయడం బీసీలకి ఏమి న్యాయం జరగటం లేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉదయగిరి నియోజకవర్గ బీసీల అధ్యక్షుడిగా నేను కోరుకోవడము ఇది ఇంతటితో ఆగకుండా ఉంటే చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఇంతటితోనైనా మీరు కూటమి ప్రభుత్వం దీనికి స్వస్తి పలకాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.